హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న అంబలి రెసిపీ అండి. దీన్ని మన పూర్వీకులు పులియబెట్టి ఎలా చేసుకునే వాళ్ళో సేమ్ అదే ప్రాసెస్లో హెల్తీగా చూపించబోతున్నాను. వేసవి కాలంలో ఇది ఒంటికి చలవ చేస్తుంది. రెగ్యులర్గా తీసుకున్నా కానీ మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఒక గ్లాస్ తీసుకున్నామంటే కడుపు నిండుగా ఉంటుంది. చాలా సేపటి వరకు కూడా ఆకలేయకుండా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ జొన్న అంబలి రెసిపీ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ఈ జొన్న అంబలి రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఈ జొన్న అంబలి కోసం ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని తీసుకోవాలి. ఈ జొన్న పిండిని మనం మిల్లులో అయినా పట్టించుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2-3 స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నీళ్లకు బదులుగా మనం అన్నం వార్చుకుని గంజిని తీసుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ పెరుగు జొన్న పిండి అంతా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5-6 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ కలిపేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా నైటే కలిపేసి పెట్టేస్తాను. చూడండి, మనకు జొన్న పిండి అనేది చక్కగా నానిపోయింది. ఈ పైన వాటర్ లాంటిది పేరుకుంది చూడండి, దీన్ని కలి అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మనం జొన్న అంబలి చేసుకోవడానికి ఈ వాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకొని దీంట్లో జొన్న పిండిని కలిపి పెట్టేస్తారు. అలా చేయడం వల్ల జొన్న అంబలి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలా చేసినప్పుడు మనం పెరుగు కలపకపోయినా నడుస్తుంది, ఎందుకంటే ఈ వాటర్తోనే జొన్న పిండి పుల్లగా తయారవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టి అంబలి ప్రిపరేషన్ చూద్దాం. మీడియం ఫ్లేమ్ మీద గిన్నెను పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్లోనే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న జొన్న పిండిని వేసేసుకోవాలి. దీన్ని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి జొన్న పిండి ఉండలు కట్టేస్తుంది. అలాగే లో టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించుకోవాలి. జొన్న పిండి కూడా ఉడకడానికి టైం పడుతుంది. చక్కగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. మనం చక్కగా పిండిని పులియ పెట్టుకున్నాం కాబట్టి దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఊళ్ళలో అయితే ఈ వేసవి కాలంలో జొన్న అంబలిని ఎక్కువగా చేసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు అయితే తప్పకుండా రోజు ఈ జొన్న అంబలిని చేసుకొని తాగుతారు. వాళ్ళకి ఇప్పుడు ఎండాకాలం వరి పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎండలో పని చేయవలసి ఉంటుంది. సో పొద్దున్న 2 గ్లాసులు తాగేసి వెళ్తారు. వారికి కడుపు నిండుగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. ఎండలో పని చేస్తారు కదా, సో రెగ్యులర్గా దీన్ని తప్పకుండా తాగుతారు. చూడండి, ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయింది, కాస్త చిక్కగా కూడా తయారైంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఇక స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసుకోవాలి. చూడండి, మనకి చక్కగా జొన్న అంబలి రెడీ అయిపోయింది. ఈ వేసవి కాలంలో మీరు కూడా తప్పకుండా ఈ జొన్న అంబలిని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.